కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరి పుర ప్రజలకి నమస్కారం అండి. మేము 188/1 ఫ్లాట్ బాధితులం అండి. మేము సర్వే నెంబర్ బాధితులం. మేము రాప్తాడు పొలం, మాది రాప్తాడు పొలం దగ్గర మాకు సబ్ డివిజన్ చేసి వీళ్ళెవరో సంజీవ్ రెడ్డి, కాసంశెట్టి లక్ష్మయ్య, లక్ష్మీదేవం వాళ్ళు ముగ్గురు కలిసి మాకు అమ్మి ఉన్నారు. అమ్మాయి ఉంటే మాకు తర్వాత దీన్ని ముందల నుంచి వెనక నుంచి ముందుకి కావాలని చెప్పి వాళ్ళు సబ్ డివిజన్ చేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకంగా వచ్చి భయభ్రాంతులు చేస్తున్నారు. మేము ఎవరండి చిన్నపరెడ్డి వాళ్ళ తాలూకా వచ్చి మమ్మల్ని అందరినీ ఒక్కో రోజుకి ఒక్కో రకంగా భయభ్రాంతులు చేస్తూ పోలీస్ స్టేషన్కి కానిస్టేబుల్కి తోలుకొని వచ్చి చెప్తూ ఉన్నారు మమ్మల్ని. దాన్ని ఒక్కరు మాకు దయవుంచి మా ప్లాట్లు మేము 85-86 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం దాకా కొని ఉన్నాము. మేము దీనివల్ల వాళ్ళని అడిగితే మా వాళ్ళు ఎవరో అమ్మున్నారు, మాకు తెలియదు అవన్నీ అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వాళ్ళు మేము మారుస్తామని చెప్పి సబ్ డివిజన్లు చేస్తామని చెప్పి కొద్దిగా భయభ్రాంతులు చేస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మేము 200 ప్లాట్లలో ఉండే మెంబర్లం మేమండి. 200 ప్లాట్లు గల మేము సభ్యులం. మమ్మల్ని ఒకరు ఇబ్బంది పెడుతున్నారు. దయవుంచి మాకు ఈ మీడియా ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ, లేదా ఎంఆర్ఓ ద్వారా కానీ, వీళ్ళందరి ద్వారా మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాము. అది ఈ ప్లాట్లు మాది, మీకు సబ్ డివిజన్ లేదు, మీకు సంబంధం లేదు. ఇది ఎప్పుడో మా పూర్వీకులు అమ్మారు, మాకు తెలవకుండా చేశారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. సార్, ఇది 1986-87లోని ఇది లేఅవుట్ చేయడం జరిగింది. సో 1986-87లో లేఅవుట్ చేసినప్పుడు ఇది మనకు పంచాయతీ అప్రూవల్ కానీ ఏది అప్పట్లో లేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్గా కలిపేసి ఇవి లేఅవుట్ వేశారు. ఫ్లాట్లుగా లేఅవుట్ వేసుకొని ముగ్గురు అగ్రిమెంట్ చేసుకొని ఇండివిజువల్గా అమ్మారు. అంటే ఒకటే లేఅవుట్, ఒకటే ఎకరాల్లోనే మొత్తం అందరూ ముగ్గురు కలిసి ఎవరికి ఎన్ని వచ్చినాయో ఎన్ని భాగాలు వేసుకున్నారో వాళ్ళకి తెలియకోకుండా, అంటే పక్కనే ఇది ఒకరు సంజీవ్ రెడ్డి గారు అమ్మితే లక్ష్మమ్మ ఒకరికి అమ్మితే ఇంకొకరికి అమ్మారు. సో అట్లా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి అమ్ముకోకుండా డిఫరెంట్ పర్సన్స్కి అందరూ అమ్మారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం వాళ్ళది 6 ఎకరాలు అండి. 188 ఉండే సర్వే నెంబర్లో 6 ఎకరాలు. 6 ఎకరాలు కానీ 1 ఎకరా ఒకరికి సపరేట్గా అమ్మారు. మిగిలిన 5 ఎకరాల్లోనూ లేఅవుట్ వేశారు. ఈ 5 ఎకరాల లేఅవుట్లకు గాను మొత్తం అందరూ కలిసి ఇక్కడ మేము తీసుకున్న వాళ్ళందరూ ఒకరు 4 సెంట్లు పెట్టి తీసుకున్నారు, ఒకరు 8 సెంట్లు పెట్టి తీసుకున్నారు, ఒకరు 20 సెంట్లు పెట్టి తీసుకున్నారు. ఇట్లా ఒక్కొక్కరు పెట్టి తీసుకున్నారు. వాళ్ళు తదనంతరం మళ్ళీ కూడా అమ్మి, అంటే క్రయ విక్రయాలు కూడా జరిగినాయి ఇందులో. అంటే కొనిన వాళ్ళు ఉన్నారు, అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఫస్ట్ అమ్మిన వాళ్ళు వచ్చేసి సంజీవ్ రెడ్డి, కాసిం లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ వాళ్ళు. సో వీళ్ళు అయితే సంజీవ్ రెడ్డి ప్రజెంట్ ఉన్నారు, కాసిం లక్ష్మయ్యను లక్ష్మీదేవమ్మ వాళ్ళు లేరు. సో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆలోచించుకొని ఇప్పుడు మొదటికి వచ్చి సంజీవ్ రెడ్డి వాళ్ళ సంబంధికులు వచ్చి ఈ ఫ్లాట్లు మొత్తం మాది, ఈ భూమి మేము అమ్మలేదు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అని ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఈ భూమి మాది, ఇప్పుడు ఇక్కడ కులాయప్ప గారని మనకి ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటికాడికి ప్రతిసారి వచ్చి పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇల్లు కట్టద్దని ఆపేసి నిలిపివేస్తున్నారు ప్రతిసారి. సో ఇక నేను కులాయప్ప గారు కూడా ఆయన ఏదో చిన్న కారు పని చేసుకుంటూ ఉన్నాడు. సో అట్లాగే మేము కూడా ఇట్లా పక్కన హాస్పిటల్లో క్లర్క్గా వర్క్ చేసుకుంటున్నాం. అట్లా అందరూ ఇండివిజువల్గా సన్నకారు వాళ్ళమే దగ్గర డబ్బులు చిన్న డబ్బులు పోగేసుకొని స్థలం కొనుక్కోండి. అందరూ 4 స్థలం 5 సెంట్లు కొనుగోలు. ఇప్పుడు ఆయన లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆయన నిలిపేస్తున్నారు. ప్రతిరోజు ఆయన భయపడుతున్నాడు. ఆయన వృత్తి చాకుల వాళ్ళండి. ఆయనకు ఎవరికి ఏం చేయాలో చదువుకోలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. సో మేమందరం ఆయనకు సపోర్ట్ ఉండాలి. మావి స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆయన కోసం మేమందరం ఇక్కడ నిలబడినాం. మీకు మీడియా వాళ్ళందరినీ మేము కోరుతున్నాము, మాకు దయచేసి దీనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. క్లియర్గా ఉన్నాయని కొన్నాము. ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. డైలీ వచ్చి అతని పేరు చిన్నపరెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళంతా వచ్చి బెదిరిస్తున్నారు. మేము 2-3 సార్లు వచ్చినాము, మీది ఏందన్నా ఉంటే తెచ్చుకోపోండి అని వాళ్ళు అన్నారు. సార్ మేము కొనిండేది 84లో కొన్ని వాళ్ళతో మేము కొన్నాము. మా ఫ్లాట్లు క్లియర్గా ఉండాలని మేము చెప్పినాము. అయినా వాళ్ళు రోజు వచ్చి పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చి బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళని కూడా కొన్నాం సార్, మేము ఏదో కొనిండేటి మీరు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. మీరు ఎందుకు కొన్నారు, మీరు ఉండే ల్యాండ్ వెనకాల బ్యాక్ సైడ్ కదా అంటే లేదు మాకు ముందుకు వస్తుందని వాళ్ళు మామూలుగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు ఏం లేదు. వాళ్ళు రోజు వచ్చేది మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, మీరు దిక్కుని సార్ చెప్పుకోపోండి అంటున్నారు. మేము ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము, సిఐ దగ్గరికి కూడా చెప్పాము. ఇది వాళ్ళు సిఐ గారు పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు, చిన్నపరెడ్డి వాళ్ళు రాలే. మేము ఆడ బెంగళూరులో ఉన్నాము, ఆడుంటాము, మాకు అవ్వలేదు అన్నారు. ఇప్పుడు మేము ఎవరు లేనప్పుడు అతను వస్తాడు, సర్వేని తోలుకొని వస్తాడు, డైలీ కొలుస్తాడు. రోజు ఒక రకంగా బెదిరిస్తున్నాడు సార్. మాకు ఏదో న్యాయం చేయమని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, సిఐ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం సార్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్, మా ప్రూఫ్లు ఉన్నాయి, లేఅవుట్ ఉంది. ఇది ఇక్కడ ఏమంటే ఫ్లాట్ అప్పుడు మాకు దీని లేఅవుట్ ఇలే 84లో లేదు కదా సార్. ఇప్పుడు 84 ప్రకారం లెక్క సరం పోతే అప్పుడు మొత్తం ఆ టౌన్ అంతా ఉండవు సార్, ఫ్లాట్లే ఉండవు.
అప్రూవల్ ఇప్పుడు అప్రూవ్ 84 ఎక్కడే కానీ లేవు సార్. 84 అప్రూవల్ లేవు. లేకపోయినా ఇప్పుడు అప్రూవల్ కావాలంటే ఎట్లా వస్తుంది సార్? మీకు 84లో వేసిండేటివి ఇప్పుడు 2026 ఎన్ని ఏళ్ళు అవుతుంది? 30 ఏళ్ళ నుంచి అప్రూవల్. ఇప్పుడు ఏదో ఈనాడు 2000 సంవత్సరం నుంచి అప్రూవల్ పెట్టినారు. అంతకుముందు 84లో లేవు కదా. లేకోకుండా వాళ్ళు అప్రూవల్ కావాలంటే ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మీరు అప్రూవల్ తెచ్చుకోవాలి, మీకు ఫ్లాట్ చెల్లవని వీళ్ళు వీఆర్ఓలు వాళ్ళు వీళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. సర్వేలు కూడా మీరు ఏమంటున్నారు, మీకు అప్రూవల్ లేవు, మీకు చెల్లవు అది ఇది అని అంటారు. ఇప్పుడు కొన్నింటి ఒరిజినల్ జినియర్ కొన్నింటి మీకు చెల్లవంటే ఇంకో డూప్లికేట్ చెల్లుతాయి సార్. మాకు మేము ఎవరిని అడగలం, మేము ఎవరి దగ్గర పోవాలా?